నమస్తే, నేను మీ హన్వి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మన కంది చెట్లకి ఎన్ని కందికాయలు కాసాయో. ఈ కందుల యొక్క శాస్త్రీయ నామం ఖజానస్ ఖజాన్. ఈ కందులు పుష్పించే జాతికి మరియు ఫ్యాబేసి కుటుంబానికి చెందినవి. కందికాయలంటే ఏదో కొత్త రకం చెట్టు నుంచి వచ్చే కాయలు అనుకున్నారు. అదేమీ కాదండి, ఇవి కందికాయల నుంచి వచ్చేదే కందిపప్పు. కందిపప్పు రెండు రకాలు: పసుపు కందిపప్పు, ఎర్ర కందిపప్పు. పసుపు కందిపప్పుని తూర్ డాల్ అని, ఎర్ర కందిపప్పుని మసూరి డాల్ అని అంటారు. ప్రతినిత్యం మా టెర్రస్ గార్డెన్లోకి అందమైన పక్షులు వచ్చి తమ మధురగానాన్ని వినిపిస్తాయి. చూసారా మా కంది మొక్కకి ఎంత పూత ఉందో. మంచు వల్ల కాస్త రాలిపోయింది, కానీ అది రాలిపోకుండా మేము ఎలా కాపాడుకున్నామో చిట్కా తెలుసుకుందాం. మేము పుల్లటి మజ్జిగలో పసుపు, వేప నూనె లేదా వేప పొడిని కలిపి పిచికారీ చేసేవాళ్ళం. ఇలా పూలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలకి చేయవచ్చు. ఇలా చేస్తే పూత రాలడం అరికట్టడమే కాకుండా మొక్కకి ఆకుపురుగులు, గొంగల్ని తొలగించవచ్చు. పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పూత దశలో ఉన్నప్పుడు మొక్కకి నీరు పోయడం తగ్గించాలి. ఇలా తగ్గించడం వలన పూత నిలబడుతుంది. ఇలా చేయటం వలన చూసారా మా మొక్కకి పూత ఎంత బాగా నిలబడిందో. కంది చెట్టుకి కాపు కూడా అంతే నిండుగా వచ్చింది. కందికాయల్లో గింజలు చూడండి ఎంత లావుగా ఉన్నాయో. ఇది పడి మొక్క అండి, మేము నాటుకోలేదు. విత్తనాలు జారిపడి మొలిచిన మొక్క. కందికాయల మొక్క సీజన్తో పని లేకుండా కంటిన్యూస్ ఈల్డ్ని ఇస్తుంది. ఈ మొక్క మొలిచి సంవత్సరం అవుతుంది. సుమారు 5 నుంచి 6 హార్వెస్ట్లు వరకు చేసాము. ఈ హార్వెస్ట్కి 1.5 కేజీల నుంచి 2 కేజీల వరకు వచ్చేవి, కానీ ఈసారి మాత్రం 3.5 కేజీలు వచ్చాయి. పూర్వకాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ కందికాయల్ని చాలా ఇష్టంగా తినేవారు. ఆధునిక కాలంలో వీటి గురించి ఎవరికీ అంతగా తెలియదు. పూర్వకాలంలో అయితే వీటిని కషాయంగా కాచి దగ్గు, కడుపుల నొప్పి, తలనొప్పి, విరోచనాలకి ఉపయోగించేవారు. వీటి యొక్క ఆకులతో దివ్య ఔషధం అది. ఈ కందులను ఆంగ్లంలో పిజియన్ పీ అని, తెలుగులో పావురం బఠానీలు, కందులు, కందికాయలని అంటారు. వేరుశనక్కాయల్ని కాస్త ఉప్పు వేసి ఎలా ఉడికించుకుంటామో ఈ కందులను కూడా అలానే ఉడికించుకోవాలి. ఈ కందులను ఉడికించుకొని తినడం వలన చాలా పోషకాలు ఉంటాయి. అలాగే కూర వండుకుంటే పోషకాలు తగ్గుతాయి. ఈ కందులను పిల్లలకి ఉడకపెట్టుకొని ఇవ్వటం వలన ఇందులో ఉండే అధిక పోషకాలు విటమిన్ డి, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, ఫోలేట్, B12, జింక్, రైబోఫ్లవిన్, B6, B5, B3, B4, కొలిన్, మెగ్నీషియం, థైమిన్, బయోటిన్, ఫైబర్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మైల్డ్ ఫ్యాట్స్. ఇందులో ఉండే పోషకాల వలన ఒక సంవత్సరం పిల్లవాడికి కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. మరియు కొంచెం పెద్ద పిల్లలైతే తెలివితేటలు బాగా పెరిగి చదివింది కూడా గుర్తుంటుంది. గర్భిణీ స్త్రీలు ఉడికించిన కందులు తినటం వలన డెలివరీ అప్పుడు బిడ్డ అడ్డం తిరగడం వంటి సమస్యలు తొలగించి బిడ్డ ఆరోగ్యంగా కనేలా మరియు నార్మల్ డెలివరీకి తోడ్పడుతుంది. ముఖ్యంగా ఫోలేట్, విటమిన్ బి, విటమిన్ B2, B3, B5, B6, B9 వంటివి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి తోడ్పడుతుంది. ఇందులో ఉండే కాల్షియం వృద్ధుల్లో మరియు చిన్నపిల్లల్లో ఎముకలను మరియు కండరాలను దృఢపరుస్తుంది. వృద్ధుల్లో మరియు యవ్వనంలోనే బీపీ, షుగర్లు మరియు రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది అద్భుతమైన ఔషధం. క్యాలరీస్, డైటరీ ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వలన బరువు తగ్గించి ఒంట్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. జీవక్రియ రేటును మెరుగుపరిచి ఇందులో వచ్చే రైబోఫ్లవిన్, నయాసినమైన్ పోషకాలు కొవ్వు కింద నిల్వ చేయకుండా ఒంటిలో శక్తికి తోడ్పడి చురుగ్గా చేస్తుంది. కందులను ఎలా ఉడకపెట్టాలి మరియు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.